బిల్ క్యాన్సిల్ అయిందంటే ఇలా చూసుకుంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా వ్యతిరేకంగా చేసింది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత మహిళా బిల్లును తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మహిళలు కూడా రాజకీయంగా నేర్చుకుంటారు కాబట్టి రాబోయే రోజులలో మహిళా బిల్లు ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకొస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఛాన్సల్ అంటే విరిగిపోయిందండి. అక్కడ 1/3 మెజారిటీ కావాలి కాబట్టి కంపల్సరీ అక్కడ మెజారిటీ రాకపోవడం వల్ల పెట్టినటువంటి బిల్లు విరిగిపోవడం జరిగింది. ఏదైనా కూడా ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ మహిళా బిల్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మహిళా బిల్ తీసుకురావడం వల్ల చట్టసభలలో వచ్చేటువంటి మహిళలు కూడా శక్తివంతమైనటువంటి మహిళలు కావాలి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మహిళలందరూ కూడా టాలెంటెడ్ శక్తివంతమైనటువంటి మహిళలు. ఎందుకంటే ఏదో డమ్మీ క్యాండిడేట్లను తీసుకొచ్చి మహిళా బిల్లు తీసుకొచ్చి ఏం తెలియని వాళ్ళను ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇస్తే చట్టసభలలో ఏం మాట్లాడతారండి? వాళ్ళ ఓన్ టాలెంట్ తోని వీళ్ళకి సత్తా ఉంది, దమ్ముందంటే పార్టీలో పిలిచే టికెట్లు ఇస్తాయి. ఇవాళ మహిళా బిల్ అని ఏం లేదండి, మహిళలు కూడా అన్ని రంగాలలో ముందట్టున్నారు కాబట్టి రాబోయే రోజులలో శక్తివంతమైన మహిళలు వాళ్ళే ముందటికి వచ్చి రాజకీయంగా పోటీ చేసి చదువుతారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహిళా బిల్లో కొన్ని ప్లస్ ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. ఇవాళ ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు నెంబర్ ఎలక్షన్స్ ఉంటాయి, మన దగ్గర జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి మహిళలు ఏందండి, ఇలా భర్తలు భార్యలేమో మహిళా రిజర్వేషన్ తోని గెలుస్తారు. వాళ్ళకి ఏం కూడా తెలియదండి. 1% కూడా అసలు ప్రజల కోసం కానీ ప్రజా సమస్యలపైన కానీ గవర్నమెంట్ విధి విధానాల గురించి కూడా అవగాహన ఉంటుంది. మళ్ళీ ఎవరు నడిపిస్తారండి? రబ్బర్ స్టాంప్ అయినటువంటి భర్తలు చేస్తారు. అలాంటి మహిళా లోకం మనకు వద్దు. కవితక్క లాంటి మహిళలు, కవితక్క లాంటి వాళ్ళు పార్టీ వేయట్లా ముందడికి వచ్చారు. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, సరదా సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు, ఇలాంటి మహిళలు శక్తివంతమైనటువంటి మహిళలు ముందటికి వచ్చి రాజకీయంగా ఎదిగినప్పుడు మహిళా బిల్లు అట్లాంటి మహిళలు కావాలి మనకు. మొగోళ్ళ దగ్గర నుంచి ఇలా మేము మొగోళ్ళతో పాటు మేము కూడా కొట్లాడతాం అనేటువంటి మహిళలు కావాలి తప్ప ఎలాంటి అసలు అవగాహన లేని మహిళల్ని రిజర్వేషన్ ఉంది అని చెప్పి తీసుకొచ్చి చట్టసభలకు పనికి రాదు. అది తెలుగు రాష్ట్రాలకి అనేక మంది ఉన్నారు, కొండ సురేఖ కానీ, సీతక్క కానీ, తర్వాత అలాంటి శక్తివంతమైనటువంటి మహిళలు కావాలా? భర్తలకు ఏదో రిజర్వేషన్ ఇచ్చినాము, డమ్మీ క్యాండిడేట్ గా పెట్టి అక్కడ పోయినాక కుర్చీలలో కూర్చొని ఏం మాట్లాడుకునే అటువంటి మహిళలు వద్దు. ప్రజా సమస్యలపైన అవగాహన ఉండాలా? ప్రతి సమస్య పైన అవగాహన ఉన్నటువంటి మహిళలు అయితేనే మనకు ముందడికి వెళ్తారు తప్ప మనం అనుకుంటాం ఏదో ఉద్యోగాలలో డ్యూటీ చేసుకున్నట్టు కాదు. ఉద్యోగాలలో డ్యూటీ చేసినా చేయకపోయినా, కానీ చట్టసభలు అంటే ఇలా మనుషుల వాళ్ళ జీవితాలు, వాళ్ళు చట్టాలు చేసేవాళ్ళు పని ఎవరైనా చేస్తారు, కానీ చట్టాలు చేసే దగ్గర అన్నిటిపైన అవగాహన ఉండాలి. అది జీవితాలతో, ప్రజల జీవితాలతో ముడిపడి ఉంది కాబట్టి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఇలా భారతదేశంలో ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు మగవాళ్ళకు భేదం లేకుండా ఇప్పుడిప్పుడే ముందుకు వచ్చిన వాటికి 10 సంవత్సరాలు అయిన తర్వాత మహిళా బిల్లు తీసుకొస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఏమో మహిళా బిల్లు పెట్టి సపోర్ట్ చేస్తాము, కానీ దాన్ని లింక్ డీలిమిటేషన్ పెట్టారు. సో అందువల్ల రెండింటిని రిజెక్ట్ చేసామని అంటున్నారు. ఒకటండి, డీలిమిటేషన్ ప్రక్రియ అయితే సరే ఎక్కడ ఏం జరగకుండా కూడా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కంపల్సరీ జరగాలి. రాష్ట్రము విడిపోయిన తర్వాత ఇప్పటి వరకు మనకు సీట్లను తగ్గిపోయినాయి. మనకు అప్పుడు ఏందన్నారు, రాష్ట్రం విడిపోయేటప్పుడు కంపల్సరీ 5 సంవత్సరాలనే తెలుగు రాష్ట్రాల డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తామని చెప్పేసి కేంద్రం చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కాలేదు. సరే దేశం అంతా పక్కన పెట్టినా కూడా మన తెలుగు రాష్ట్రాలకి అయితే కంపల్సరీ చేయాలి. మహిళా బిల్ మాత్రం ఒక 10 సంవత్సరాల తర్వాత తీసుకొస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మహిళా బిల్ రావడం వల్ల కూడా ఏం ఒదిగింది లేదు. ఈ భార్య ఇప్పుడు నువ్వు కొత్త వాళ్ళు ఉన్న ఎమ్మెల్యేల భార్యలే, ఉన్న ఎమ్మెల్యేల పిల్లలు వస్తారు తప్ప అక్కడ కొత్త వాళ్ళకి ఏం అవకాశం ఉండదు. వేరే వాళ్ళని రానియరు, వాళ్ళ కుటుంబాలకి వస్తారు తప్ప ఈ మహిళా బిల్ చేయడం వల్ల ప్రజలకు వచ్చేటువంటి బెనిఫిట్ అయితే ఏముండదండి. మహిళా బిల్లు రెండింటినీ కాంగ్రెస్ వద్దనింది. సో అందువల్ల రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర మహిళలు కొంచెం అబ్జెక్షన్ చేస్తారు. సో దాని గురించి మన ఇంటి దగ్గర రాస్తారు చేయడం అవసరం అంటారా? ఒకటి గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ యావత్ భారతదేశం సమస్య ఇది, ఓన్లీ తెలంగాణ సమస్య కాదు. తెలంగాణలో ఒక్కరు వేస్తేనే ఇలా చట్టసభలలో బిల్ పాస్ కాదు. 31 రాష్ట్రము మొత్తం 31 కదా, 31 స్టేట్స్ ఉన్నటువంటి సమస్య అందరూ కూడా సపోర్ట్ చేసిన బిల్ అనేది సక్సెస్ అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి ఒక్కడే చేయడం వల్ల ఎలా వేయకపోవడం వల్ల రాలేదని కాదు. వీళ్ళకు ఉన్నటువంటి సీట్లు ఏంటండి, ఎంపీ సీట్లు 8 సీట్లు ఉన్నాయి పట్టుమని. 8 సీట్లతో ఏం కాదు కదా. ఏదైనా కూడా ఇంకా 10 సంవత్సరాల తర్వాత మహిళా బిల్ తీసుకురావాలి. ఇప్పుడు మహిళా బిల్ తీసుకురావద్దు. మహిళా బిల్ తీసుకురావడం వల్ల ఎస్సీ ఎస్టీలకు మాత్రం అన్యాయం జరుగుతుందండి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీలకు కూడా ఎందుకు అన్యాయం జరుగుతుందండి అది కూడా చెప్తా. ఇవాళ మన భారతదేశంలో ఏం చెప్తారండి, కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ ప్రోత్సాహకరంగా డబ్బులు కూడా ఇస్తుంది. అలాంటప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్నప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ ఏడ వర్తిస్తుందండి? మహిళా బిల్ రిజర్వేషన్ వర్తించదు. ఇప్పుడు ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఉన్నాడు, అలా భార్యలో బీసీలో ఓసీలో పెళ్లి చేసుకుంటారు కులాంతర వివాహం. కులాంతర వివాహం చేసుకున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన అమ్మాయి కులం మారదు.
తండ్రి కులం మాత్రమే అమ్మాయి ఉంటది కాబట్టి అక్కడ లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి అబ్బాయిలకు చాలా మందికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది. మనం కూడా ఉదాహరణ తీసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేల భార్యలు అందరూ కూడా బీసీలు ఓసీలే తప్ప ఎస్సీలు మొబైల్ చేసుకోరు. ఇప్పుడు వాళ్ళందరికీ రిజర్వేషన్ ఉండదు అసలు. చూసుకుంటే మనం చూసుకుంటే తెలంగాణ వేస్తున్నాం, బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్, గడ్డం వివేక్, గడ్డం వంశీ, గడ్డం వినోద్ కుమార్, తర్వాత కరీంనగర్ మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ, మేడిపల్లి సత్యం మరి చనిపోయింది, ఆమె కూడా బీసీఏ, వేముల వీరేశం, బటీక్రమార్క భార్య కూడా ఓసీఏ. ఇట్లా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేల భార్యలు మొత్తం మంది ఓసీలే. ఇలా రిజర్వేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఏదైనా కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మహిళా బిల్లు 10 సంవత్సరాల తర్వాత తీసుకురండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వెళ్తున్నారు, ఇప్పుడిప్పుడే మహిళలకు స్వీచ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న తర్వాత చట్టసభలు అంటే బట్టి డమ్మీ కాదు, సమస్య ప్రజా సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళి ఆ శక్తివంతమైనటువంటి మహిళలను తీసుకుని వాళ్ళకు మీకు అంతగిట మహిళల మీద అంత ప్రేమ ఉంటే మీ పార్టీలకి 33% సీట్లు ఇవ్వండి. అన్ని పార్టీలు ఉన్నాయి కదా, పార్టీలకి 33% మహిళలకు టికెట్లు ఇవ్వండి. మీరు అవకాశం కల్పించాలంటే బిల్లు పెట్టడంగానే కాదు, బిల్లు పెట్టకుండా కూడా మనం అవకాశం కల్పించవచ్చు. 33% ఆ విధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఇలా బిల్లు అయిందని, ఎందుకంటే శక్తివంతమైనటువంటి మహిళలు కావాలని చెప్పి నేను తెలియజేస్తాను. మోడీ గారు ఇవాళ చట్టసభలో 2 రద్దయినాయి అనేసి నైట్ 7 o'clock 8 o'clock ఏదో ప్రజలతో మాట్లాడతారని. సో ఎందుకని ఆల్రెడీ క్యాన్సర్ అయిన ఎందుకు మాట్లాడతారు? ఒక్కటండి, మా ఛాన్సల్ అయితే అక్కడ అవిశ్వాసం అనేది ఇప్పుడు వాళ్ళకు మెజార్టీ లేదు, బీజేపీకి మెజార్టీ లేకపోతే అన్ని పార్టీలే వామపక్షాలు అందరినీ కలుపుకొని చేద్దామంటే కొన్ని పార్టీలకు వస్తే సిద్ధాంతాలు కొన్ని పార్టీలకు నచ్చవు కాబట్టి విరిగిపోయింది. తర్వాత 10 సంవత్సరాల తర్వాత పెట్టండి, అప్పుడు శక్తివంతమైనటువంటి మహిళలు తయారవుతారు. ఎందుకంటే టెక్నాలజీ మార్చిన కొద్ది ఇప్పుడు మహిళలు వచ్చారు, అలాంటి శక్తివంతమైనటువంటి మహిళలు కావాలి. ఏదైనా కూడా పార్టీలకు కూడా సూచిస్తున్నాం, మీ పార్టీల పరంగా 33% సీట్లు ఇవ్వండి, మీరు అది నిజమైనటువంటి మహిళలకు న్యాయం చేసినట్టు అవుతారని చెప్పి తెలియజేస్తున్నారు.